లేదా మిరపకాయలు పండినాక అంటే ఇప్పుడే అడుగుతున్నామేందమ్మో, వెళ్ళినప్పుడు ఇస్తాం కదా, ఆ పొలం ఇవ్వకుంటుంటామా? దానికి పత్రం రాయించాలి అంటే మా ఊళ్ళో చదువు వచ్చిన వాడు ఒక్కడే ఉండడు. వాడు చాలా అరగా పట్వారి వాళ్ళు ఉండేటోళ్ళు. వాళ్ళు భూములన్నీ వాళ్ళ పేర్లు రాసుకుని తర్వాత ఒక కుర్మ ఆయన చదువు వచ్చేది. ఆయన బాగా తాగి మా కుటుంబాన్ని ఈ అప్పుల పత్రాలలో మోసం చేసుకున్నాం. మా అవ్వ అప్పు పత్రాలు రాయించడం కోసమని మమ్మల్ని బడికి తోలింది, నన్ను మా అన్న. 5వ తరగతి నుండే అప్పు పత్రాలు రాసి మొదలుపెట్టిన. ఇక అక్కడి నుంచి ఎగ్గొట్టుడు తక్కువైపోయింది. ఇది ప్రాబ్లం ఏంటి అంటే, హరప్పా నగరం కట్టిన నాటికి అడవి ప్రాంత ప్రజలు చిన్న చిన్నగా గ్రామాలు నిర్మించుకున్నారు. కానీ పశువులను డొమెస్టికేట్ చేసుకున్నప్పుడు వేట, ఒక్క దున్నపోతు పడ్డ రోజు పెద్ద గ్రామం తినేది. అక్కడి నుంచి మొట్టమొదలు డొమెస్టికేట్ చేయబడ్డ ఎనిమల్ ఏదైనా మీకు 70,000 సంవత్సరాల కింద ఆఫ్రికన్ కాంటినెంట్ లో మొట్టమొదట డొమెస్టికేట్ చేసి ఇంటి దగ్గర పెంచబడ్డ జంతువు మేక. హ్యూమన్ బీయింగ్స్ మైగ్రేషన్స్ లో భాగంగా, ఆఫ్రికన్స్ మైగ్రేషన్ లో భాగంగా మేకల మందలతో మైగ్రేట్ అయ్యారు. అట్లా ఆహారం దొరకనప్పుడు కూడా ఆ ఆహారం తమ వెంట తీసుకొచ్చుకొని బతికారు ఇక్కడ. బికాజ్ అడవులలో మేకలు చాలా ఈజీగా బతుకుతాయి. తర్వాత రెండవది డొమెస్టికేట్ చేయబడ్డ జంతువు గొర్రె. షీప్ ఎకానమీ ఎప్పుడైతే డొమెస్టికేషన్కి వచ్చిందో, షీప్ ఎకానమీకి గొర్రె ఎకానమీకి డిఫరెన్స్ ఏంటి అంటే, షీప్ ఎకానమీ ఒక మల్టిపుల్ రోల్ కలిగి ఉంది. రాములు గారు, మీరు రిటైర్ అయ్యే ముందు దీని మీద మీరు ఎకానమిస్ట్. ఈయన షెపర్డ్, బీరవేణి షెపర్డ్ ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నేను ఆయనకి ఎప్పుడో చెప్పిన, బీరప్ప మీద మంచి పుస్తకం రాయి, లేకపోతే ఇట్లాంటి అర్థం కాని నవలలు వస్తాయి. అది పేర్లతోటి కాదు సమస్య, హిస్టరీ, ఎకనామిక్ హిస్టరీ ఏంది అది. సో బట్ మొదలు మెచ్చుకోవాల్సింది, సుభాష్ చాలా బాగా మంచి ఇంగ్లీష్లో అనువాదం చేశారు. ఈజ్ నాట్ సోషల్ సైంటిస్ట్, బట్ హీ హస్ డన్ ఎ ఫెనామినల్ జాబ్. అయితే గొర్రె ఎకానమీలో అడ్వాంటేజ్ ఏంటి అంటే, గొర్రె మాంసం ఇస్తుంది, గొర్రె పాలు ఇస్తుంది, గొర్రె బొచ్చు గొంగడి తయారు. చలి ప్రాంతంలో గొర్రె బొచ్చు ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ న్యూ క్లాత్, న్యూ కవరింగ్, ఉన్ని. ఇది మేకకు లేదు, ఇది బర్రెకు లేదు, ఇది ఆవుకు లేదు. మీరు ఒకసారి ఆస్ట్రేలియా షీప్ను సీజర్ పెట్టి కట్ చేస్తున్నప్పుడు, మెకానికల్ సీజర్ పెట్టి కట్ చేస్తున్నట్టు చూడండి, ఒక్క గొర్రెకి ఇంత వెళ్తుంది ఊల్. తర్వాత నాకు చిన్నప్పుడు కట్ చేయడం వచ్చిన, నేను గొర్రెను కత్తిరించేవాడు, కాళ్ళ కింద బండ పెట్టుకొని కత్తిరించాను. అయితే షీప్ ఎకానమీ ఎప్పుడైతే మందలు పెరిగినాయి, మీరు ఒకసారి తెలంగాణ ప్రాంతంలో పోయి చూడండి, 2 మందలు పెద్దవి ఉంటాయి. మదియాస్ గారు, మీరు రేపు ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాల్సి వస్తే మీరు అవుతారని అనుకుంటున్నారు అందరు. అయితే ఆ ప్రమాదం ఉన్నదని కొంత బాధపడే వాళ్ళు ఉన్నారు. మందలే ఉంటాయి, ఆవుల మందలు మీకు కనపడైతాయి ఏ గ్రామంలో ఉన్న బోటి. కనుక ఈ గొర్రెల మందలను మొట్టమొదట డొమెస్టికేషన్ భాగంలో చేసిన వ్యక్తి హిస్టారికల్గా నా దృష్టిలో బీరప్ప. ఈ అప్ప ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ బిల్డింగ్ ఆఫ్ సివిలైజేషన్. అప్ప ఈజ్ ఎ క్రియేటివ్ వర్డ్ అది. అయితే మరి బీరప్ప అనే పదము కర్ణాటకలోనే ఎందుకు ఎక్కువ ఉన్నది? బీరప్ప, ఎల్లప్ప, మల్లప్ప, అక్కడి నుంచి మన బీరప్ప ప్రసాదరావు గారు ప్రొఫెసర్ చేసిన బీరప్ప ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు.
ప్రసాదరావు గారు గుండెల్ని బాగు చేస్తే ఆయన అందరి కడుపుల్ని బాగు చేస్తున్నారు. అయితే నేను చెప్తున్నా, కొన్ని కడుపులు అసలు బాగు చేయకండి, అవి ప్రమాదకర కడుపులు, అవి కేవలం తినును మాత్రమే ఉత్పత్తి చేయవు. సో యాక్చువల్గా మగోళ్ళ కడుపులను ఎంతో తక్కువ బాగు చేస్తాం తనే, ఒక్కరు కూడా పిల్లలు కానండి మగోళ్ళు. సో ఈ అబ్బాయి ఇక్కడ ఎందుకు వచ్చింది? రామ్ షెపర్డ్ అంటే మీ ఇద్దరు షెపర్డ్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాం అనేది కూడా తర్వాత నేను చెప్తాను. హరప్పా నగర నిర్మాణం జరిగింది. దాంట్లో మొట్టమొదటి ఇటుక చేశారు, పశువులను పెద్ద ఎత్తున పెంచారు, గొర్రెలు, అప్పటికే బర్రె డొమెస్టికేట్ అయింది, బర్రె వాళ్ళ దున్నపోతులు వాళ్ళ వాహనాలు, బ్రాంజ్ను కనిపెట్టారు, వుడ్ క్రాఫ్టింగ్ కనిపెట్టారు, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయడానికి షిప్ తయారు చేశారు. ఆ ఎకానమీ మీద క్రీస్తు పూర్వం 1500-1600 మధ్య ఆసియా నుంచి తెల్ల ఆవులు, వాటితో పాటు తెల్ల ఎడ్లు, ఆహారం కోసము గుర్రాలు, తర్వాత ఇనుప బాణ, వీటితో ఆర్యులు వచ్చారు. వచ్చి ఆ ప్రాంతాన్ని మొత్తం సింధు నది ప్రాంతంలో ఎక్కడైతే ఎనిమల్ ఎకానమీ బలంగా ఉందో దాన్ని ఆక్రమించుకోవడానికి మొత్తం హరప్పా నగర సివిలైజేషన్, హరప్పా, ధోలవీర, తర్వాత మొహంజోదారో ఈ నగరాల మీద దాడులు చేశారు. దాడులు చేసినప్పుడు జరిగింది ఏంటి అంటే, మొట్టమొదట దాడుల నుంచి తప్పించుకొని గోదావరి నది ద్వారా, అంటే సింధు నది పాకిస్తాన్ అక్కడ ఉంటుంది, దాన్ని దాటితే మనకు మహారాష్ట్ర వస్తుంది. మహారాష్ట్రలోనే 2 నదులు ప్రారంభమవుతాయి, గోదావరి అటు, కృష్ణ ఇటు. గోదావరి నది ద్వారా గొర్రెలను కొట్టుకొని వచ్చిన వాళ్ళంతా కర్ణాటక, రాయలసీమ చుట్టూ సెటిల్ అయ్యారు. అక్కడ మీకు గొర్రెల కాపరి దేవతలు కనపడతారు. ఎవరు? శ్రీశైలం మల్లన్న. శ్రీశైలం మల్లికార్జున స్వామి కాదు, శ్రీశైలం మల్లన్న. మానవులు బీరప్ప స్వామి అంటున్నారు. రేపు నన్ను షెపర్డ్ తీసే స్వామి అంటే సస్తా, నేను వేసుకొని సస్తా. సో అక్కడ శ్రీశైలం మల్లన్న వచ్చాడు. అంటే ఒక గొర్రెల కాపరి, మేజర్ గొర్రెలు పెంచి, తర్వాత బీరప్ప కర్ణాటక అంతా దేవుడే. అక్కడి నుంచి మైగ్రేట్ అయిన కురుమలు ఇక్కడ బీరప్ప దేవునిగా తీసుకొని వచ్చారు. నా చిన్నప్పుడు మా నాయనమ్మ, మా అమ్మమ్మ వాళ్ళు కుర్మ భాష అని భాష మాట్లాడేది. ఏంద్రపై కుర్మ భాష అంటే కన్నడ. సో వీఆర్ ఆల్ కన్నడ మైగ్రేటెడ్ పీపుల్ విత్ షీప్. అయితే అట్లా ఆ సెక్షన్ మైగ్రేట్ అయింది. అది మైగ్రేట్ అయ్యి ఎప్పటికి పోయింది? ఇప్పుడు మీరు హరప్ప అక్కడ ఉన్నాడు, ఇక్కడ బీరప్ప దేవుడు కర్ణాటక అంతున్నాడు, తర్వాత మల్లన్న దేవుడు అక్కడ ఉన్నాడు. అక్కడి నుంచి మీరు కేరళకు పోతే అయ్యప్ప ఉన్నాడు. అయ్యప్ప నల్లగుడ్డలు మాత్రమే ధరించును. మనోళ్ళు ఇప్పుడు చూస్తున్నాం కదా, నల్లగుడ్డలు మాత్రమే. అయ్యప్ప మీద గొడవ అయినప్పుడు చెప్తారే, ఆయన మంచి దేవుడు బై, నలుపు ప్రేమించిన దేవుడు దేశంలో లేడు, ఆయనను ఎందుకు గొడవ చేస్తున్నారని. అటు అక్కడికి తమిళనాడు వరకు పోయి ఆ ప్రాంతంలో దక్షిణాది మొదటి భాషను సృష్టించింది ఈ బీరప్ప, మల్లప్ప అనేది. ఆర్యులకు వ్యతిరేకంగా ద్రవిడ సంస్కృతిని ఇక్కడ పెట్టింది వీళ్ళే, గొర్రెల కాపులు. ఆ ద్రవిడ భాషను తమిళ్ ఈజ్ మచ్ రిచర్ లాంగ్వేజ్ దెన్ తమిళ్, సంస్కృత్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్. తర్వాత ఈ మధ్యనే తమిళనాడులో తవ్వకాలలో హరప్పా నగర సింబల్స్, ఇక్కడి తవ్వకాలలో ఎకనామిక్ స్ట్రక్చర్స్ చాలా దొరికినాయి తమిళనాడు. స్టాలిన్ వాటిని ప్రిజర్వ్ చేసి పెట్టిస్తున్నాడు. అది అట్లా వచ్చిందా? అక్కడి నుంచి ఈ గోదావరి నది ఒడ్డున చూడండి, మీ కొమరెల్లి మల్లన్న ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఈయన సెటిల్ అయ్యి పశువులను కాసి ఉల్ల కుర్మలు పశువులే, కాపులు పశువులే, రెడ్లు కూడా నాగలుగుతున్న వాళ్ళే, వాళ్ళందరికీ దేవుడు ఆయన. అక్కడి నుంచి మీరు కిందికి పోతే రామప్ప గుడి ఉంటుంది. భద్రాచలం ఈ మధ్య వచ్చింది రామప్ప గుడి, 1000 ఏళ్ల కింద ఇక్కడ ఉన్నారు. రామప్ప ఎవరు? హరప్ప మనవడో ఏదో అయి ఉంటుంది, అంతే కదా.
నేను చాలాసార్లు చెప్తాను, ఐలయ్య ఎవరు అంటే అరప్ప గ్రేట్ 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 గ్రాండ్ సన్ అయి ఉంటాడు అని. అయితే మా అయ్య కళ్ళు తాగేది, అరప్ప సోమ తాగేది. సోమ అంటే కూడా కళ్ళే, అది తాగేది అదే పని. సో అక్కడ రామప్ప ఉన్నాడా, ఇక్కడ మల్లన్న ఉన్నాడా? ఆ కిందికి పోతే ఈ గొర్రెల కాపరులు పశువుల కాపరులు చేసిన ఎకానమీ అంటుంటే అక్కడి నుంచి ఐలోనిలో ఒక టెంపుల్ వచ్చింది, అదే మల్లన్నది. బికాస్ ద గ్రేటెస్ట్ ఎనిమల్ సర్వైవ్ ఫీడర్ బికేమ్ ఎ గాడ్ ఇన్ ఈచ్ రీజన్. బికాస్ సోర్స్ ఆఫ్ ఎకానమీ అది. దేవుడు అట్లయ్యారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్లకు ఒకప్పుడేమో అక్కడ ఏదో ఒక భాష ఉండే, తర్వాత తమిళ్ పుట్టింది, ఇక్కడ తర్వాత తెలుగు పుట్టింది, కానీ రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఒకసారి కోయ జాతిని పోయి పరిశీలించాలి. కోయ ట్రైబ్ యొక్క క్యారెక్టర్స్ అన్నీ సౌత్ ఆఫ్రికన్ ట్రైబ్స్ క్యారెక్టర్ లాగానే ఉంటాయి. ఫేసు, ఎంట్రుకలు, రింగుల ఎంట్రుకలు, ఇవన్నీ. తర్వాత ది ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అన్నీ అట్లాగే ఉంటాయి. అక్కడ ఐలోన్ మల్లన్న ఉన్నాడు. తర్వాత కింద ఈయన చెప్పినట్టు వరంగల్ కింద కట్ట మీద మల్లన్న ఉన్నాడు. అయితే గ్రామాలలో ఎట్లా ఇంపాక్ట్ చేశారు? మా ఇంట్లో మా అయ్య పేరు కొమరయ్య, మా అవ్వ పేరు కట్టమ్మ, మా అన్న పేరు కట్టయ్య, నా పేరు ఐలయ్య, ఇంకొక అన్న పేరు కూడా కొమరయ్య. ఐలయ్య, కొమరయ్య, మల్లయ్య తప్ప ఇంకో పేరు లేవు మాకు. మీ తాత పేరు మల్లయ్య. అయితే మీరు సోమ తయారు చేస్తే మేము తాగినాం, మీరు మాంసం ఇచ్చి మీరు సోమ తయారు చేసారు, దాన్ని కళ్ళు అన్నాం, ఇలా మేము తాగినాం మీకు. సో మీకు తెలుసో లేదో, గొల్ల కుర్మలకు, గౌళ్ళకి, మాలమాదిగలకి, సాకల్ మంగళ్ళకి చాలా మిత్రత్వ సంబంధాలు ఉంటాయి. కుమ్మరోళ్ళు సార్ ఎట్లా కుండలు ఇస్తారు. ఈ బీరప్ప ఎకనామిక్ స్ట్రక్చర్ మీద స్టోరీలు చెప్పాలి. ఎందుకు? షీప్ ఎకానమీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్. అట్లా షీప్ ఎకానమీ ఇక్కడ సివిలైజేషన్ కాదనుకుందాం. ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఉన్న కంట్రీస్, ఇజ్రాయిల్ మోస్ట్ ఏన్షియంట్ సివిలైజేషన్, తర్వాత ఈజిప్ట్, తర్వాత గ్రీస్. మోస్ట్ ఏన్షియంట్ సివిలైజేషన్ పుస్తకాలలో, బైబిల్లో మనకి ఏన్షియంట్ సివిలైజేషన్ కనపడుతుంది. ఫస్ట్ ప్రాఫెట్ ఎవరు? మోజెస్. మోజెస్ ఏం చేసిండు? కొల్లగా. మోజెస్ వాజ్ ఏ షెపర్డ్. ఆ షెపర్డ్స్ని ఈజిప్షియన్ రాజులు బానిసలుగా చేసుకుంటారు, ఇజ్రాయెల్ నుంచి తీసుకుపోయి. తర్వాత గాడ్ ఇప్పుడు ఏమన్నా అనగానే గాడ్ శివుడో లేదా ఇది కాదు. గాడ్ ఈజ్ గాడ్ అబ్స్ట్రాక్ట్. ప్రపంచం అంతా ఉండే ఆలోచన. బీరప్ప గాడు కాకముందు దేవుడా. ఇప్పుడు ఊళ్ళే ఏదన్నా కష్టం వచ్చిందనుకో, మీరు రైతు ఆత్మహత్య చేసుకొని పోయి మన రాజకీయ నాయకులు కలవగానే దేవుడే కాపాడుతాడు, దేవుడే దిక్కు అంటారు. కానీ మాకు రాముడే దిక్కు, మాకు ఈ దేవుడే దిక్కు అని చెప్పారు. దేవుడే దిక్కు అంటే గాడ్ ఈజ్ జనరల్ అండ్ యూనివర్స్. ఆ గాడ్ అన్ని చోట్ల ఉన్నాడు. బీరప్పక్క నుంచి వచ్చాడు, అరపక్క నుంచి వచ్చాడు, మల్లపక్క నుంచి వచ్చాడు, అందరు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ సెటిల్మెంట్లో భాగంగా షీప్ ఎకానమీ మీరు మొత్తం చూడండి. మోసెస్, డేవిడ్ అని ఈ బైబిల్లో గ్రేటెస్ట్ కింగ్ ఈజ్ అ డేవిడ్. కింగ్ డేవిడ్ అంటారు. కింగ్ డేవిడ్ గొర్రెల కాపర్ల పిల్లవాడు. అయితే ఆయన కాలంలో ఉన్న ఒక రాజు, రాజ్యాల మధ్య యుద్ధంలో ఒక అతను చాలా పెద్ద బలవంతుడు, చాలా పెద్ద, మన దగ్గర భీముని చూపెడితే ఎవరు యుద్ధాలు వచ్చినా కూడా వాడు ఎంతమంది ఉన్నా కూడా ఇట్లా లేపి గొంతులు బట్టి లేపి పిష్కటోడు, గోల్గేట్ అంటారు, పిష్కటోడు. ఈ రాజు సైన్యం అంతా వాడిని చూసి భయపడుతుంది. వీళ్ళు ఇద్దరు అన్నలు సైన్యంలో ఉన్నారు, డేవిడ్ ఇద్దరు అన్నారు. ఈయనేమో చిన్న పిల్లగాడు, 18 ఏళ్ళ పిల్లగాడు డేవిడ్. ఆ డేవిడ్ అన్నలకు సర్ది ఇవ్వడానికి భూమిచ్చి రావడానికి పోయాడు ఒకరోజు. పోతే వాళ్ళంతా చాలా దీనావస్థలో ఉంటే ఏందన్నా ఇట్లున్నారంటే వాడు ఒకడు వచ్చిండు, వాడు మనతో యుద్ధం చేసే పరిస్థితి లేదు, రాజేమో మమ్మల్ని మనతో యుద్ధం చేసి ఓడించాడు అంటున్నాడు. అంటే వాడు ఎంత పెద్ద బలవంతుడు అంటే, వాడు చాలా ఎత్తుంటాడు,
వాని చేతులు అంత దూరం అందుతాయి, వాని చేతులకు ఏం దొరుకుతుంది, మేము ఫినిష్ అవుతామని చెప్తారు. అయితే మీరు పని చేయండి, మీ రాజు దగ్గర నన్ను తీసుకుపోయి యుద్ధానికి నన్ను దూలమనండి. అంటే పొరగాడు నువ్వేం చేస్తావు, గొర్రెలు కాసుకునే పోరా, నువ్వేం చేస్తావు, లేదు మీరు ఒకసారి ఆయన దగ్గర తీసుకుపోండి అని తీసుకుపోతాడు. తీసుకుపోయాక డేవిడ్ని చూసి ఏం పిల్లగా ఎక్కడికి వచ్చినది ఏంటి అంటే, లేదు ఇట్లా నేను గొర్రెలు కాసుకుంటా, మీకు ప్రాబ్లం ఉందట కదా, యూ సెండ్ మీ ఎలోన్ టు ఫైట్ దట్ జైల్. అరే నువ్వేం చేస్తావు, ఇంత పెద్ద సైన్యం ఏం చేస్తావు చూడు అంటే, సరే పోతే సస్తే ఒక పోరాడు చేస్తాడు. రాజు పెద్ద లెక్కేంది, పోమంటాడు. వెనక వీళ్ళ సైన్యం అంతా ఉంటుంది, దూరంగా ఉంటాడు. డేవిడ్ పోతుంటాడు, వాడు అంత చేతులు, వాని చుట్టూ ఒక సైన్యం ఉంటుంది. ఎవడో పొరగాడు వస్తున్నాడు, ఎందుకు దగ్గరికి వస్తున్నాడు, పొరగాడు ఏం చేస్తాడు, వాడిని దగ్గరికి వస్తే ఏమన్నా అంటే పిసికేస్తా అని వీడంటాడు. వాడు దగ్గరికి వస్తాడు, వాడేమో ఏం చేయడు కదా అని కూర్చొని పెద్దగా నిలబడి జాయింట్ లాగా నిలబడి ఉంటాడు. సో వాడు ఈయన దగ్గరికి వస్తున్నాడు అనగానే ఈ పోరాన్ని గాలికి కొట్టేస్తా అన్న ఫామ్లో చేతులు ఎట్లి తెచ్చబోతే ఈయన చేతిలో ఒడిశాలు ఉంటుంది. ఒడిశాలలో మంచి గుండురాయి పెట్టి తిప్పి 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 గుండు కొట్టి ఇక్కడ కొట్టేస్తాడు, ఫినిష్. వాడు ఒక్కడు చావగానే సైన్యం అంతా పారిపోతుంది. అండ్ డేవిడ్ ఈజ్ మేడ్ కింగ్ బై ద కింగ్. ఆయన డాటర్ని ఇచ్చి ద షెపర్డ్ బికేమ్ కింగ్ ఫస్ట్ టైం ఇన్ ఇజ్రాయెల్. ఆ ఫామ్లో వచ్చింది. అంటే షెపర్డ్ తర్వాత జీసస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ షెపర్డ్. గుడ్ షెపర్డ్ అనే సామెత ఎందుకు వచ్చింది? గుడ్ ప్రీస్ట్ అని ఎవరిని అన్నారు ఇక్కడ చర్చలు. గుడ్ షెపర్డ్ అని ఎందుకంటారంటే, మీరు గొర్రెల కాసిన వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. బీరప్ అట్లాంటి క్వాలిటీస్ ఉన్నాడు. గొర్రెలు కాసినప్పుడు 120, 200 గొర్రెలు తెల్లారంగానే లెక్క పెట్టుకోవడము. మ్యాథమెటిక్స్ మొట్టమొదలు కనిపెట్టింది షెపర్డ్స్, గొర్రెల పాపం. గొర్రెలను లెక్క పెట్టుకోవడం వల్ల మ్యాథమెటిక్స్ కనిపెట్టారు. ఏదో ఆర్యభట్టుడు మ్యాథమెటిక్స్ కనిపెట్టుడు కాదు. అది కొట్టేసి రాసిండు, పుస్తకం రాసుకున్నాడు, అయిపోయింది. రాసుకోగానే వాళ్ళు కాశారు. కుల వ్యవస్థ వచ్చే ముందే దాన్ని ఒక సమాజం తోలు పొక్కబడకుండా తీసి దాన్ని కోసి లోపల గుండె ఎట్లా పనిచేస్తుంది, నరాలు ఎట్లా పనిచేస్తాయి, వాటికి ఏ రోగం వస్తే ఎటువంటి మందు పెట్టాలి అని గొల్ల కుర్మలను ఇప్పుడు మనం అనుకునే మాలమాలిగని ఇద్దరు కలిసి అనాటమీ సైన్స్ తయారు చేశారు. ఆ అనాటమీ సైన్స్ను చదువుకొని మొట్టమొదలు హైదరాబాదులో గుండె ఆపరేషన్ మొదలుపెట్టి ఇప్పటి వరకు వేలాది మంది గుండెలు బాగు చేసిన ప్రసాదరావు గారు ఇవాళ ఈ మీటింగ్లో ఇక్కడ ఉన్నారు. ఆయన ఒకప్పుడు నిమ్స్ డైరెక్టరు, తర్వాత కేర్ హాస్పిటల్లో మొట్టమొదటి బిగ్గెస్ట్ కార్డియాలజిస్ట్, కార్డియోథోరసిక్ సర్జన్ ఆయన ఇంగ్లాండ్లో ట్రైన్ అయ్యి వచ్చాడు. సో మొదటిసారి మాంసం పెంచిన వాళ్ళు, మెడికల్ సైన్స్ కనిపెట్టిన వాళ్ళు, తోల్ సైన్స్ కనిపెట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నాం. ఇక మిగతా వాళ్ళంతా చాలా పనులు చేసినారు. ఇక్కడ ఎంతమంది యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు చేతులు లేకపోతే? దాంట్లో పిహెచ్డి చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా 2 ఉన్నారు, ఓకే. 3 ఉన్నారు, ఓకే. యూనివర్సిటీ పిల్లలు అంటే యాక్చువల్గా ఇట్లాంటి మీటింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఉస్మానియాలో కానీ తెలంగాణలో కానీ పుస్తకాలు చదువుడు అంటే విద్యార్థులకు చాలా బాధగా ఉన్నారు. ఈ పుస్తకాలు చదువుడు ఏందిరా భయ అది. సో ఇప్పుడు బీరప్ప కథ విన్నాం. ఈయన రవి పోయిండా, వెళ్ళిపోయిందా? అచ్చా, ఒగ్గు కళాకారులు కూడా వెళ్ళిపోయారు. తోసిందాలో చెప్తారు, వెళ్ళిపోతారు. పేరు ఒకసారి మనం గమనించాలి. భారతదేశంలో, ప్రపంచంలో ఎప్పుడూ ఒక పెద్ద గ్రామ నిర్మాణము, నగర నిర్మాణము లేనప్పుడు క్రీస్తు పూర్వము 3000 నాడు మొట్టమొదటి నగరము నిర్మించిన వ్యక్తి హరప్ప. హరప్ప పేరు విన్నారు కదా?
హరప్పా సివిలైజేషన్. రెండోది, ఆ హరప్పా నగర నిర్మాణానికి మూలం జంతువులను వేటాడి మాంసము చిన్న దశ నుంచి జంతువును మచ్చిక చేసుకొని జంతువును డొమెస్టికేట్ చేసుకోవాలి. మీరు ఒకసారి విద్యార్థులు కానీ డాక్టర్లు కానీ మనం అందరం కూడా ఆలోచిస్తే, ఎట్ వాట్ టైమ్ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ డొమెస్టికేటెడ్ ఎనిమల్స్? ఆ ప్రాసెస్ ఎట్లా మొదలైంది? గొర్రెని ఎట్లా డొమెస్టికేట్ చేయాలి? గొర్రె ఒకప్పుడు అడవి జంతువు, మేక అడవి జంతువు, అన్నిటికంటే పెద్ద ప్రమాదకరమైన అడవి జంతువు బర్రె దున్నపు. తర్వాత ఆవు ఎట్లు కూడా అడవులలో ఉండేటి, పులులు సింహాలలాగా అడవులలో ఉన్నవాటి. కానీ ఏవైతే మాంసానికి పనికొస్తాయో, తర్వాత మాంసం నుంచి శ్రమకు కూడా పనికొస్తాయో వాటిని మానవులు డొమెస్టికేట్ చేసుకున్నారు. వాటిని డొమెస్టికేట్ చెయ్యడం అనే ప్రక్రియలో మొట్టమొదట ప్రారంభమైంది హరప్పా తాత ముత్తాత. అంటే జంతువులను చంపి మాంసాన్ని తినే దశ నుంచి జంతువులను డొమెస్టికేట్ చేసుకొని మందను గ్రామంలో పెట్టుకున్నప్పుడు ఆహారము సర్ప్లస్ ఉంటుంది. ఎనిమల్ ఎకానమీ సర్ప్లస్ ఉంటుంది. అంటే నువ్వు మందనంతా ఒకే రోజు తినవు కదా. రోజుకు ఒక 10 కోసుకుంటే 300 ఇంకా మిగిలి ఉంటాయి. అక్కడ మంద కాస్తాం. అది రేపటికి, ఎల్లుండికి మళ్ళీ మందని యాడ్ చేసుకుంటూ పోతాం. ఇట్స్ కాల్డ్ ఎనిమల్ సర్ప్లస్ ఎకానమీ. ఈ ఎనిమల్ సర్ప్లస్ ఎకానమీకి పునాదులు వేసిన వ్యక్తి బీరప్ప. బీరప్ప హరప్ప అన్నదమ్ముల లేదా బావబామర్దులా తెలియదు, కానీ పేర్లు మాత్రం ఒకటి ఇరుగానే ఉన్నాయా లేదా అప్ప. ఈ అప్ప అనే పేరు, అయ్యా అనే పేరు, వీళ్ళు కథ మొదలు పెట్టగానే శివునితో మొదలవుతుంది. అరే శివుడు ఎక్కడి శివుడు, హరప్ప ఎక్కడ హరప్ప, బీరప్ప ఎక్కడ హరప్ప. 1500 సంవత్సరాల ముందు వీళ్ళు. తర్వాత ఏమనంటే రామ 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 రామ. అని ఇదేం కథ? రాముడు ఎప్పుడు వచ్చిండు? రామాయణం రాసినప్పుడు. రామాయణం రాసింది క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము 1వ శతాబ్దంలో అని ఒక వర్షం ఉన్నది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో తర్వాత ఒక వర్షం హిస్టారియన్ చెప్తుంది. ప్రతిదానికి రామ 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 మొదలు పెడతావు. వీళ్ళని శివుని కొడుకులు చేస్తావు, బ్రహ్మ కొడుకులు చేస్తావు, గొర్రెల కాసిన వాళ్ళను తెలివి తక్కువ అని చెప్తావు. ఇది కథ మారకుండా అయితే ఇప్పుడు ఐలయ్య, కొమురయ్య, మల్లయ్య, తర్వాత తెలంగాణలో ఉన్న కాపు ముదిరి రెడ్డే. ఇంతకుముందు చదువు గురించి చెప్పారే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కురుమలు గోళ్ళలో ఏం చేశారు. మా అవ్వ కాపు వాళ్ళకు అప్పులు ఇచ్చారు. మా అయ్య అమాయకుడు, ఆయన మంచిగా ఒక్క చెట్టు కళ్ళు తాగి గొర్రెలకాడి కన్నా పోయొచ్చేటోడు. మొదలు మాకు దున్నపోతుల నాగన్లు 2 ఉండే, ఆ నాగన్లన్నా కట్టి దున్నటోడు. ఊళ్ళో వ్యవహారం అంతా మా అవ్వ చేసేది. ఈ కాపు వాళ్ళకు అప్పులు ఇస్తే వాళ్ళ కాపాయిని అప్పు తీసుకోవడానికి రాగానే మంచం వేసేది, కూర్చుండబెట్టేది. ఆమె కింద కూర్చునేది పక్కకు. అయ్యా మరి ఇవాళ అప్పు తీసుకుంటున్నావు కదా, ఎప్పుడు ఇస్తావు? ఓ బలంగా ఇస్తావు. వచ్చినప్పుడు ఇస్తా తీయరా, ఇప్పుడే అడుగుతాను.